హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో రేపు జూలై 18వ తేదీన అంటే శుక్రవారం రోజు పీఎం కిసాన్ 20 విడత డబ్బులను విడుదల చేయబోతున్నారు. 9.8 కోట్ల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఒక్కొక్కరికి 2,000 రూపాయలు చొప్పున విడుదల చేయబోతున్నారు. సో మీకు ఈ డబ్బులు రావాలంటే మీరు ఆల్రెడీ ఈ 4 పనులు చేసి ఉండాలి. సో ఆ 4 పనులు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 20 విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు 3 విడతలుగా వార్షికంగా అంటే సంవత్సరానికి 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. రైతులకు ప్రతి 4 నెలలకు వారి బ్యాంక్ ఖాతాల్లో 2,000 రూపాయల చొప్పున జమ అవుతుంది. ఈ నగదును డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద పంపిణీ చేస్తుంది ప్రభుత్వం. సో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారు రైతులకు 19 విడతలు ఇచ్చారు. ఇప్పుడు పీఎం కిసాన్ 20 విడత డబ్బులను రేపు శుక్రవారం జూలై 18వ తేదీన విడుదల చేయబోతున్నారు. సో మీకు ఈ డబ్బులు రావాలంటే మీరు ఈ 4 పనులు చేసి ఉండాలి. అవేంటంటే మొదటిగా వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ చేయండి. పీఎం కిసాన్ యోజన మొత్తం ఆధార్ లింక్ చేసిన బ్యాంక్ ఖాతాకు పంపుతారు. మీ బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ చేయకపోతే వెంటనే బ్యాంకుకు వెళ్ళండి, ఆన్లైన్లో పూర్తి చేయండి. లేదంటే రావాల్సిన 2,000 రూపాయలు అకౌంట్లో జమ కావు. ఇక రెండో పని చూసుకుంటే ఈకేవీసీ తప్పనిసరిగా చేసుకోవాలి. ప్రభుత్వం పీఎం కిసాన్ లబ్ధిదారులందరికీ ఈకేవీసీ తప్పనిసరి చేసింది. ఈకేవీసీ లేకుంటే మీ పేరు లబ్ధిదారుల జాబితా నుండి తొలగిస్తారు. మీరు ఈకేవీసీని 3 విధాలుగా పూర్తి చేయవచ్చు. ఒకటి ఓటీపీ ఆధారిత ఈకేవీసీ, అంటే మీ ఆధార్ కార్డు మొబైల్కు లింక్ చేసి పీఎం కిసాన్ పోర్టల్లో ఓటీపీతో ధృవీకరించండి. రెండో ఆప్షన్ వచ్చేసి బయోమెట్రిక్ ఈకేవీసీ, అంటే మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్కి అంటే సిఎస్సి సెంటర్ అనమాట, అక్కడికి వెళ్ళి మీ ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిటీ కోసం ఇవ్వచ్చు. ఇక సీనియర్ సిటిజన్లు వికలాంగులైన రైతులకు సిఎస్సిలో ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఈకేవీసీ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఇక మూడో పని చూసుకుంటే భూమి రికార్డులను వెరిఫై చేయండి. వ్యవసాయ భూమున్న రైతులకు మాత్రమే పీఎం కిసాన్ యోజన అందుబాటులో ఉంది. మీ భూమి డాక్యుమెంట్లు సరిగ్గా లేకున్నా లేదా ఆధార్ లేదా పీఎం కిసాన్ ఐడి లింక్ చేయకపోయినా 2,000 రూపాయలు పడవు. ఇక నాలుగో పని చూసుకుంటే మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అంటే గూగుల్లోకి వెళ్ళి pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి, లేదా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి చెక్ చేసుకోండి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.